వివరించారు. సో మీరు నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సార్ మరి ఒక విద్యార్థి రాణించాలి అంటే యాజమాన్యం ఏం చేయాలి అంటారు అసలుకి? ఇవాళ యాజమాన్యము విద్యార్థులను రాణించాలి అన్న పేరు మీద యాజమాన్యం రాణిస్తుంది. వాళ్ళు పైకి వెళ్తా ఉన్నారు కానీ విద్యా వ్యవస్థ కుంటుపడతా ఉంది. ఏం లేదమ్మా, ఒక్కటి నేను గోషామైల్ ప్రాంతంలో ఒక రాజకీయంగా ఎదగాలన్న ఆలోచన, 10 మందికి సేవ చేయాలన్న ఒక భావనతోని నేను రాజకీయ రంగంలోకి వచ్చిన. నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా, అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఉన్నా, మళ్ళీ యూత్ ఆర్గనైజేషన్ నుంచి ఉన్నా. ఆ తర్వాత రాజకీయాలను నేను దగ్గరికి ఏం చూసినా, దాన్ని అవగతం చేసుకున్నా. అయితే రాజకీయాలు వారి ప్లేస్ వాళ్ళకి ఉంటుంది రాజకీయంలో. అయితే వ్యక్తిగా రాజకీయంలో రాణించాలంటే నేను ఒక వినూత్నమైన ఆలోచన చేసిన. నేను గంటపదంగా చెప్తున్నా మీ ఛానల్ ద్వారా మీ ముందు, ఇవాళ నేను చేసినటువంటి పని ఏ రాజకీయ నాయకుడు కూడా చేసి ఉండడు. నేను ఏం చేసిడు సార్ మీరు అని అడగొచ్చు. నేను ఈ విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేస్తూ నాణ్యమైన విద్యను నా గోషామైల్, అంటే నేను మొత్తం దేశానికి ఇయ్యలేను కాబట్టి, రాష్ట్రానికి ఇయ్యలేను కాబట్టి, నా దగ్గర అన్ని వనరులు లేవు కాబట్టి, నాకు ఆర్థిక స్తోమత అంత లేదు కాబట్టి, నాకు ఉన్న దాంట్లోనే నా గోషామైల్ ప్రాంతంలోనే నా ప్రజలకు, అంటే నా యొక్క ఫ్యామిలీ అనుకొని ఉంటాను నేను. అక్కడ నా ఫ్యామిలీకి నేను ఏం చెయ్యాలి అన్నప్పుడు, అమ్మ వాళ్ళకు చిన్న చిన్న పనులు ఉంటాయి, వాళ్ళకి ఇంటి మీటర్ అనో నల్ల కనెక్షన్ అనో ఇవన్నీ ఎవరైనా చేసి పెడతారమ్మా, వ్యక్తిగా కూడా వెళ్ళి చేసుకోగలుగుతారు. కానీ ఇవాళ వాళ్ళకి చిగురిస్తున్న ఆ సమయం నుంచి ఒక దిశానిర్దేశం చేసే ఒక నాయకుడు అనేది వాళ్ళకి కావాలి. అలాంటిది నేను ఆలోచన చేసి ఇవాళ గోషామైల్ నియోజకవర్గంలో విద్యార్థులకు ఉచితమైన విద్యనిస్తాను నేను. అంటే ఇప్పుడు వరకు నేను ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యనిస్తాను. నా దగ్గర 1000 మంది నా గోషామైల్ నుంచి నా దగ్గర ఉచిత విద్యను అభ్యసిస్తాను. బ్యూటిఫుల్ ఏంటంటే వాళ్ళందరూ అంటారు కదా, మనము సేఫ్ జోన్ లో ఉన్నాము, రైట్ హ్యాండ్స్ లో ఉన్నాము అని. ఇప్పుడు మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారంటే మీకు ఏదో ఒక దగ్గర నేను కరెక్ట్ ప్లేస్ లోనే ఉన్నా, కరెక్ట్ ఈ సంస్థలోనే ఉన్నా అని మీకు అనిపిస్తుంది. అట్లాగనే ఈ పిల్లలకి నా దగ్గర జాయిన్ అయ్యి ఉచితమే ఇవ్వకుండా, సార్ చేత సేఫ్ హ్యాండ్స్ లో మేము ఉన్నామన్న ఒక భరోసా కలిగిస్తున్నాం. ఆ భరోసా ఏంటి అని అంటే, నేను ఇచ్చే విద్యా వ్యవస్థ ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఇవ్వరు. నేను ఏం చేస్తానంటే నా విద్యా సంస్థలలోనే వీళ్ళకు ఉచిత అడ్మిషన్స్, ఇక్కడ నేను వాళ్ళకు క్లియర్ కట్గా చెప్తాను. ఏంటి అని అంటే, బయటికి వెళ్తే నీ గురించి 10 సంస్థలు నిన్ను తీసుకోవాలని ఎదురు చూడాలి, నువ్వు రావాలని కోరుకోవాలి. అట్లాంటి విద్యార్థులను తయారు చేసే పనిలో నేనున్నా. ఇవాళ నా దగ్గర నేను టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఏంటి అని అంటే ఆంగ్ల భాష, కమ్యూనికేషన్ స్కిల్స్. దానికి రెండోది నేను ఇచ్చేది డిసిప్లిన్, మూడోది కమిట్మెంట్. ఈ మూడుతోని ఎవరైనా ఏమైనా కావచ్చు. వారు దలుచుకుంటే ముఖ్యమంత్రి కావచ్చు, వారు దలుచుకుంటే అపోలో యాజమాన్యం ఏదైతే ఉన్నాడో అంతటి స్థాయికి వెళ్ళొచ్చు. లేదు అని అంటే మదర్ తెరీసా లెక్క కూడా సేవ చేయొచ్చు. అంటే ఏ రంగంలో స్థిరపడాలి అన్న కమిట్మెంట్, డిసిప్లిన్ ప్లస్ నీకేం ఉండేది కమ్యూనికేషన్. ఈ 3 ఉంటే చాలు. అబ్బాయిన వ్యాపారం బాగా చేస్తాడు అని అంటే ఉట్టిగానే ఆయన అందమో చందమో చూసి చేయడం, ఆయన వచ్చిన కస్టమర్లను కన్విన్స్ చేస్తాడు. ఆ కన్విన్స్ కి కావాల్సింది ఏంటి? కమ్యూనికేషన్. అయితే నా దగ్గర పిల్లలకు అందరికీ 3 ప్రాధాన్యత. మీరు చెప్పండి, నేను వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ గా నేను కమ్యూనికేటర్ గా తయారు చేస్తే వాళ్ళకి ఆ చదువు ఎంత కష్టం, అది ఈజీ, అది కష్టమే కాదు, ప్రతి చదువుకుడే. ఇంకోటి నేను కమిట్మెంట్ అంటున్నా. ఆ కమిట్మెంట్ నా దగ్గర పిల్లలకు చెప్తాను నేను, మీరు సెల్ ఫోన్స్ ఉన్నాయి. నా దగ్గర చెప్పేది ఏం దొరికినా మీరు టైం పెట్టుకోండి. దానికి కూడా మీకు 2 గంటలు మీరు సెల్ ఫోన్ చూడాలనుకుంటే, 2 గంటలు సెల్ ఫోన్తో మీరు కనెక్ట్ కావాలనుకుంటే దానికి టైం పెట్టుకోండి, ఆ టైంలోనే చూడండి.
రైట్ నేనేం చేద్దానంటే ఇప్పుడు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు కాలేజీలో ఉంటారు, మధ్యాహ్నం నుంచి 2 నుంచి 5 గంటల వరకు వాళ్ళు భోజనం చేసుకొని ఇంత నిద్రపోయి చేసి వస్తారు. 5 నుంచి 7 గంటల వరకు నీ సెల్ ఫోన్తో నువ్వు ఉండాలి. అయితే నీ ఫ్రెండ్స్కి ఎట్లుండాలి అని అంటే, అయ్యో నేను 5 to 7 లోపలనే తనకేమన్నా చాట్ చేస్తే రెస్పాండ్ అవుతుంది, తర్వాత చేస్తే కాదు అన్నది నువ్వు ఒక ఫీలర్ పంపించాలి. దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్. అంటే ఒకటి నేను చెప్పింది ఏంది కమ్యూనికేషన్, 2 ఏంది వాళ్ళకి డిసిప్లిన్, 3 కమిట్మెంట్. ఈ 3 నేర్పిస్తాం మేము. మీకు గంట పదంగా చెప్తున్నా, 10 లక్షలు ఇచ్చే దగ్గర కూడా నేర్పియరు ఇవి. కేవలం తల్లిదండ్రులను మోసం చేయడమే, దండుకోవడమే, డబ్బులు పెట్టడమే. ఈ తల్లిదండ్రులకు కూడా తెలియని విషయం ఏంటి అంటే ఎట్లుంటది అని అంటే, పై మెరుగులు, పై రంగులు, అది ఎర్రి అయిపోయి అందులోకి పోయి లక్షల రూపాయలు. బాధాకరమైన విషయం ఏంటి అని అంటే 2 స్కూళ్ళు ఉన్నాయి, ఆ స్కూళ్ళ పేర్లు నేను చెప్పా. ఆ స్కూళ్ళు 2 స్కూళ్ళు ఉన్నాయి, చాలా ప్రామినెంట్ గా డామినెంట్ ఫ్యాక్టర్ గా ఉన్నాయి ఇక్కడ, ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. ఆ స్కూల్లో నేను ఆ చదివిపించే టీచర్ను నా ముంగడికి తీసుకొచ్చి, లేకపోతే నువ్వు నేను కూర్చున్నాం, ఆ టీచర్ను చాలా ప్రామినెంట్ అయిన స్కూలు, దాంట్లో అనుభవం 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇప్పుడు ఏదైతే సబ్జెక్ట్ బోధిస్తుందో ఆ టీచర్ని నా ముంగడ కూర్చోబెట్టి నేను ఏం చెప్తానంటే, డక్కన్ క్రానికల్ పేపర్ ఇస్తాను, అమ్మ నువ్వు ఒక్క పారాగ్రాఫ్ చదువు అని చెప్తాను. ఆ స్కూలు బోధన సిబ్బందికి ఎట్లా పలకాలనో తెలియదు. దే ఆర్ లిటరలీ పూర్ ఇన్ కమ్యూనికేషన్. ఇవాళ ఎక్కడ పోయినా, ఏ రాష్ట్రం పోయినా నీకు కావాల్సింది ఏంటి, 2 భాషలు అయితే నీకు రావాలి. విన్నారా? తెలుగు నీ మాతృభాష. మేము మా పిల్లలకి ఏం చెప్తాం తెలుసా అమ్మ, మేము అంటాం విచ్ లాంగ్వేజ్ యు నో అంటే, ఐ నో తెలుగు అని అందరు లేవడతారు. నేనన్నా తెలుగు నేర్చుకునేది నీ మదర్ టంగ్ అమ్మా, నీకు వస్తుంది, రాంది నేర్చుకోవాలి అని మేము ఇంగ్లీష్ నేర్పిస్తాం. మళ్ళీ మేము మా దగ్గర హిందీ మీడియం కూడా చాలా ఉంటుంది. పిల్లలు ఏమంటారు, అమరకు హిందీ ఆతా సాబ్ అంటారు. ఆతా కాదు, నీ మదర్ టంగ్ రన్నైనా, నీ మదర్ టంగ్ హిందీ వస్తుంది నీకు. ఇట్ హ్యాస్ టు కమ్, ఇట్ ఈస్ బౌండ్ టు కమ్. బట్ వాట్ యు నో యు నో, వాట్ యు డు నాట్ నో దట్ హ్యాస్ టు బి నోన్. అది నేర్చుకో. క్యా सीखना तो తెలుగు सीखो, తెలుగు भी सीखे साहब, हिंदी भी सीखे, इंग्लिश सीखो. ఏం లేదమ్మా, విద్యా వ్యవస్థ ఏం లేదు. కమ్యూనికేషన్ మీద ఉంటే అన్ని గెలిచిపోయినట్టే, కమిట్మెంట్ తో ఉంటే అన్ని గెలిచిపోయినట్టే, డిసిప్లిన్ తో ఉంటే గెలిచిపోయినట్టే. ఇలా మీకు ఇంకోటి చెప్తాను. ఏం డిసిప్లిన్ అమ్మా, ఇప్పుడు కొన్ని మీరు చూస్తున్నారు ఎక్కడెక్కడనైతే ఉన్నది. ఇవాళ మీరు విద్యా వ్యవస్థ లోపల ఇంటర్మీడియట్ అమ్మ ప్రేమల పడుడేందమ్మా, డిగ్రీలో ప్రేమల పడుడేంది, తప్పు వాళ్ళది కాదండి. అక్కడ బోధించే వాళ్ళకి చెప్పాలి, అరే బాబు మేము చెప్తాం, మీరు అంటారు ఏం చెప్తారు సార్ మరి వీళ్ళకు ప్రేమ కూడా, ప్రేమ దాని గురించి కూడా మీకు దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. మేము ½ అన్ అవర్ చెప్తాం. మేము ఏం చెప్తాం ఎవరికైనా, అమ్మాయిలకు చెప్తాం, అమ్మాయి నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావు కదా, నువ్వు ఇప్పుడే ప్రేమలో పడ్డావు అనుకో, బడి చోడీలా వాడు ఏమంటారు మీరు ఆంధ్రలో, ఈ దువ్వేనా కోమ్ అమ్మేటోడు దొరుకుతాడమ్మా. డిగ్రీలో పాస్ అయినా, డిగ్రీ తర్వాత నువ్వు ప్రేమలో పడ్డావు అనుకో, నీకు ఎవడు దొరుకుతాడు ఎవరికైనా, ఈ షాపులల్లా ఆ బాక్సులు తీసిస్తుంటారు. మీరు ఇప్పుడు ఏదన్నా కావాలి అన్నట్టు తీసిస్తారు చూడు బాయ్స్, గట్లాంటి వాడు దొరుకుతాడు. నేనేమంటున్నా, ప్రేమలో పడొద్దని నేను అంటలేను. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డాక నీకు సమాజం మీద ఒక మంచి అభిప్రాయం వచ్చి నువ్వు సమాజానికి ఉపయోగపడతా, నీ యొక్క బాటను నువ్వు ఏర్పరచుకుంటా అన్నప్పుడే ప్రేమలో పడితే, నిజంగా చెప్పాలి అని అంటే చాలా గొప్ప గొప్ప వ్యక్తులు దొరుకుతారు. అటు ఆడమకైనా ఇటు మొగ్గాయన. ఇది ఓకే సార్, కంటిన్యూ చేసే ముందు సార్ ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అయిపోయిందా?